హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి లాంగ్ వీకెండ్. సో సాటర్డే, సండే, మండే మొత్తం మండే మెమోరియల్ డే కాబట్టి ఇది లాంగ్ వీకెండ్ అయిందనమాట. సో మెమోరియల్ డే అంటే యుఎస్లో వార్ అప్పుడు చనిపోయిన వాళ్ళందరికీ గుర్తుగా వాళ్ళు కొంచెం సెలబ్రేషన్స్ ఏవో చేసుకుంటారనుకుంటా. నాకు అంతగా తెలియదు, బట్ మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్ దగ్గర ఇలా మెమోరియల్ డే ఇక్కడ పరేడ్ జరుగుతుందంటే మార్నింగ్ లేచి ఇంకా చూద్దామని చెప్పి వచ్చేసామన్నమాట. సో ఫుల్ వాన పడుతుంది, అందుకని చెప్పి మేము పక్కనే ఒక స్టోర్ ఉంది, ఆ స్టోర్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. వాన అయితే మళ్ళీ బయటకు వెళ్ళి చూద్దామని. సో మోస్ట్లీ రోజంతా వాన పడుతూనే ఉంది, ఇంకేం చేయలేకపోయాము. సో కానీ ఇంత వానలో కూడా వీళ్ళందరూ వచ్చి మెమోరియల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఒక 2-3-5 స్టేషన్స్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫైర్ ట్రక్స్ తీసుకొని వచ్చారనమాట ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి. సో ఈ మెమోరియల్ డేలో చిన్న పరేడ్ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇది డివిజన్ 6 డివిజన్ 7 అనుకుంటా. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం దాకా వెళ్ళి బీచ్ దగ్గర ఫైర్ వర్క్స్ అండ్ బ్లా ఏవో ఉంటాయని ఎవరో చెప్తుంటే విన్నా, బట్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. ఫైర్ ట్రక్స్ వచ్చేసాయి ఇంకా. సో మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసిన పరేడ్ 9:30కి స్టార్ట్ చేస్తున్నారు అనమాట, వాన పడుతుంది కాబట్టి. సో స్టూడెంట్స్ అందరూ వచ్చారు. మనకి ఇండియాలో ఎలా అయితే ఎన్సీసీ అలా ఇవి స్టూడెంట్స్ ఉంటారు కదా, సో అట్లా ఇక్కడ వీళ్ళకి కూడా స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చి స్టార్ట్ అయ్యారనమాట. కొంచెం స్క్వాడ్స్ గ్రూప్స్ ఏవో ఉంటాయి. ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. ఏదో ఈవెంట్ చూద్దాం అసలు పరేడ్ ఎలా చేస్తారో, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ అలా అని చెప్పి వచ్చామన్నమాట. సో ఇంకా వాళ్ళు డ్రమ్స్ బీట్ స్టార్ట్ చేశారు. ఇంకా అలా కొంచెం సేపటికి పరేడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ వాన అనేది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అందరూ లాంగ్ వీకెండ్ కదా అని చెప్పి ఫుల్ ట్రిప్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ 3-4 డేస్ మొత్తం కాన్స్టెంట్గా వాన పడుతూనే ఉందన్నమాట. అలా అక్కడ అయిపోయాక ఇంకా అక్కడే ఒక స్టోర్లో తినేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. 4 డేస్ నుంచి వాన కాబట్టి మొత్తం గ్రీన్గా అయిపోయింది. వ్యూస్ అంతా చాలా బాగా అనిపించింది. ఏదో కొండల దగ్గర ఇండియన్ ఘాట్ రోడ్స్ గుర్తొచ్చాయి నాకైతే. తిరుపతి కొండ ఎక్కేప్పుడు అలా మొత్తం చెట్లతోటి కొండలు వ్యూ సూపర్ ఉంది కదా. సో అవి గుర్తొచ్చింది. చాలా బాగుంది, ఏదో ఫారెస్ట్ ఏరియాలో వెళ్తున్నట్టు. యాక్చువల్లీ ఫారెస్ట్ రోడ్డే, బట్ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇండియన్ ఫారెస్ట్ వైబ్స్ గుర్తొచ్చాయి, మిస్ ఇండియా అనమాట. సో ఇంకా అలా ఇంటికి వెళ్ళేసరికి నాకు ఫుల్ ఆకలి వేసేసింది. ఇంకా అలా అని చెప్పి ఆర్డర్ పెట్టుకుందాం, రైస్ కుక్ చేసుకోలేకపోయాం, ఫుల్ టైర్డ్ అయిపోయి. ఇంకా ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి మేము ఒక ఇండియన్ రెస్టారెంట్ని ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ అమెజాన్ పార్సల్ వచ్చింది. ఇంకా బ్లాగ్లో మోస్ట్లీ ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇట్. ఇంకా ఆర్డర్ వచ్చే గ్యాప్లో ఇలా చికెన్ నగ్గెట్స్ కొంచెం హీట్ చేసుకొని కొరియన్ డ్రామా ఒకటి చూద్దామని చెప్పి రెస్ట్ తీసుకుందాం, లాంగ్ వీకెండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా అని చెప్పి అనుకున్నాము. ఈ గ్యాప్లో మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వచ్చిందనమాట. ఈ రెస్టారెంట్ పేరు నేను చెప్పను. ఫుల్ ఆకలితోటి లిటరల్లీ హెడ్ఏక్ ఉన్నా అని అన్నీ పక్కన పడేసి ఫస్ట్ ఫుడ్ అని చెప్పి ఓపెన్ చేశాను, ఆత్రం ఆగక. లిటరల్లీ ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ విత్ ద ఫుడ్.
అన్నీ చూసి వావ్ సూపర్ ఇచ్చారనుకున్నా. అండ్ డబ్బా ప్యాకింగ్ చూసి ఇంకొంచెం సేపు ఆగితే డబ్బా కరిగిపోయిద్దేమో అని డౌట్ వచ్చింది. ఓకే, చూడ్డానికి ప్యాకేజింగ్ అంతా బాగానే ఉంది, సర్లే ప్యాకేజింగే కదా, ఇట్స్ ఓకే, మనం ఇప్పుడు తినేస్తాం కదా అని చెప్పి ఓపెన్ చేసి తిందాం అనుకున్నాం. బట్ నాన్ వెజ్ డబ్బా పైన వెజిటేరియన్ అని రాశారు. ఇందులో అసలు చికెనే కనపడట్లేదు అనుకున్నాను. నేను తర్వాత చూస్తే వెజ్ డబ్బాలో చికెన్ ఉందన్నమాట. ఇంకా సర్లే మేబీ లేబుల్ ప్లేస్ చేసి ఉంటారని చెప్పి అనుకున్నాం. యాజ్ ఈజ్ మొత్తం క్యాప్సికమ్, ఆనియన్స్ లిటరల్ కంప్లీట్గా కుక్ కూడా అవ్వలేదు, అలానే వేసేసారు. కొంచెం కూడా స్పైసీ లేదు, కొంచెం కూడా మసాలా లేదు, జస్ట్ ప్లెయిన్ రైస్లో అవి కలిపేసి ఇచ్చినట్టు అనిపించారు. వీఆర్ సో డిసప్పాయింటెడ్. ఫుల్ ఆకలి మీద ఉండేసరికి ఇంకా చాలా ఇరిటేషన్ వచ్చింది. రివ్యూ పెడదాం అనుకున్నాము, ఆ చికెన్లో కూడా లిటరల్లీ మొత్తం వామే వేశారు. మరి మేము పెట్టిన రెస్టారెంట్ నార్మల్ డెలివరీనే పెట్టుకున్నాం, మేము అప్పటికి ఫాస్ట్ డెలివరీ కూడా కాదు, వాళ్ళు ఏదో హడావిడిగా కుక్ చేయకుండా పంపించేసినట్టయితే. ఇంకా డిసప్పాయింటెడ్గా ఇంకొకటి ఆర్డర్ చేసుకుందాం వేరే చోట అని చెప్పి మేము ఇంకా డ్రామా చూస్తా ఫుడ్ తిన్నాం. సో లాంగ్ వీకెండ్ లిటరల్లీ చెత్తలాగా అయిందనిపించింది. అది తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాం. అసలు మొత్తం పీసెస్ అన్నీ పెద్ద పెద్ద చికెన్ పీసెస్ కూడా లిటరల్లీ ఏదో వాటర్లో ముంచి లేపినట్టుంది. లైట్గా ఉప్పు, లైట్గా కారం వేశారు, ఇంకేం లేదు అందులో. ఎలా తినాలనిపించిందో ఇవన్నీ ఇంకా మేము అట్లానే వదిలేసాం. 2 ఆర్డర్ చేసుకున్నాం, ఇంకేం చేయలేక దీన్ని వాడికి రిటర్న్ ఇవ్వలేము, వాడికి ఏం చేయలేము. మొత్తం చూసాము, ఎవరికి ఏం నచ్చలేదు. ఇంకా ఒక 2 ముద్దలు తిని ఇంకా వల్ల కాదని చెప్పి ఇంకా మేము పడేసామన్నమాట. ఇక్కడ అలా ఇచ్చేసరికి ఇంకా ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇంకా మా బోబా వచ్చేసింది. ఈ బోబాలో కూడా లిటరలీ రాంగ్ వీకెండ్ వెంట్ వర్స్ట్ ఫర్ అస్. బోబాలో నా ఫ్రెండ్ టాపియోకా పర్ల్స్ ఎక్స్ట్రా అడిగింది అనమాట, అది కూడా చేయలేదు వాళ్ళు. తనకు ఒక్క టాపియోకా పర్ల్ కూడా రాలేదు, నాకైనా కొంచెం బెటర్ ఓకే వచ్చింది. ఇంకేం చేస్తాం అనుకొని ఇంకా లైట్ తీసుకొని ఫుల్ హెడేక్ వచ్చేసింది అప్పటికే. అండ్ యా, ఆర్ లాంగ్ వీకెండ్ వెంట్ రాంగ్. దట్స్ ఇట్ గైస్, బై. ఎవరినో బ్లేమ్ చేయాలని కాదు, జస్ట్ వెంటింగ్ అవుట్ ఫ్రస్ట్రేషన్, that's it. Thank you for watching. Bye. Thank you. See you again in the next video. Bye bye.